గోంగూర, తోటకూర ఇవన్నీ 4-5 రకాల ఆకుకూరలని కట్ చేసి పెట్టుకున్నాము. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. సొరకాయని కట్ చేసి పెట్టుకున్నాము. సొరకాయని పై పొట్టుని తూరిమినాము. ఆ పొట్టుని కూడా పారవేయకుండా పక్కకు పెట్టుకున్నాము. కొత్తిమీర, పుదీనా ఇవి తరిగి పెట్టుకున్నాము, కట్ చేసి పెట్టుకున్నాము. వంకాయల్ని నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాము. ఈ కింది సైడు ఆలుగడ్డ ఉన్నది. ఆలుగడ్డ, బంగాళదుంప కూడా ఉంది ఇందులో. పచ్చి కొబ్బరిని దంచుతున్నాము. పచ్చిమిరపకాయ పేస్టుని దంచి పెట్టుకున్నాము. అల్లం పేస్టుని ఇప్పుడే దంచి పెట్టినాము. గోంగూర, తర్వాత తోటకూర, రకరకాల 4 రకాల ఆకుకూరల్ని సన్నం తరిగి పెట్టుకున్నాము. కుక్కర్లో వేస్తున్నాము అన్నీ. ముక్కల్ని తరిగి పెట్టుకున్నాము. వంకాయ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా ఉన్నాయి. ఇవి ఆలుగడ్డ ముక్కలు అన్నీ. పప్పు కూడా కడిగి పెట్టుకున్నాము. ఇందులో కందిపప్పు వేసినాము. ఇంకా 4 రకాల పప్పులు వేసుకోవచ్చు. ఇంకా 4 రకాల కూరగాయలని కూడా తరుముకోవచ్చు. ఇది మనము సొరకాయ పొట్టు పై పొట్టు ఉంటుంది కదా, దాన్ని తూరిమినాము. పై పొట్టును కూడా తీసినాము, తూరిమి పెట్టుకున్నాము. ఇందులోనే వేస్తున్నాము. అలాగే పుదీనా ఇవన్నీ తరిగి పెట్టుకున్నాము. అన్ని ఒకే దగ్గర వేసినాము. టమాటో కూడా తరిగి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయల్ని దంచి పెట్టుకున్నాము. అల్లంని కూడా దంచి పెట్టుకున్నాము. ఇవన్నీ దగ్గర వేసినాము. ఇది చింత ఆకు, లేత చింత ఆకు, చింత చిగురు అంటారు. ఇది చింత చిగురుని కూడా ఇందులో వేస్తున్నాము. ఇందులో తగినన్ని నీళ్లు పోస్తున్నాము. తగినన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని దంచి పెట్టుకున్నాము. పచ్చిమిర్చిని దంచి వేసినాము. అల్లాన్ని కూడా తగినంత చాలా ఎక్కువ అల్లం వేసినాము. తర్వాత ఈ యొక్క పచ్చి కొబ్బరిని కూడా దంచి వేస్తున్నాము. పచ్చి కొబ్బరిని కూడా దంచి వేసినాము.
గోంగూర, తోటకూర, అలాగే చింత చిగురు, గోంగూర, తోటకూర, చింత చిగురు, టమాటో, అలాగే మనకు అది సోరకాయ, దోసకాయ, వంకాయ, అలాగే మనకు కావలసిన వంకాయలు, అలాగే మనకు రకరకాల కూరగాయలని వేసినాము. అలాగే అందులో అల్లం పేస్టు, అలాగే అల్లం పేస్ట్ దంచి వేసినాము. పచ్చిమిర్చిని దంచి వేసినాము. అలాగే పచ్చి కొబ్బరిని దంచి వేసినాము. ఇవన్నీ వేసినాము. కాస్త పసుపుని, కందిపప్పు కూడా వేసినాము. సమయానికి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పసుపు కూడా వేసేస్తున్నాము. ఉప్పు చివరికి దించినాక వేస్తే సరిపోతుంది. తాలింపు కానీ ఉప్పు కానీ తాలింపు కానీ తర్వాత కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక 4 విజిల్లు పెట్టాలి. 4 విజిల్లు వచ్చిన దాకా ఉంచాలి. ఆలుగడ్డ, వంకాయ, టమాటో, టమాటాలు పండువి త్వరగా వాడుకోవాలి. నిమ్మకాయ, మిరపకాయలు, నిమ్మకాయలు, ఆశ్రమ తోటలో కోసిన సొరకాయలు, క్యాబేజీ, సొరకాయలు. 5 విజిల్ల తర్వాత ఎయిర్ తీస్తున్నాము, గాలి తీస్తున్నాము. తాలింపు వేద్దాము. నూనె వేద్దాము. జీలకర్ర, తాలింపు గింజల్ని కలిపిన తాలింపు గింజలు వేసినాం. జీలకర్ర ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కరివేపాకు వేసినాము. వేసినాము. 5 విజిల్లు వచ్చిన తర్వాత దించినాము. కుక్కర్ని పక్కకు పెట్టుకున్నాము. ఎయిర్ తీసినాము, గాలి తీసినాము. ఈ విధంగా అయింది. ఇలాగే ఉండాలి. ఇప్పుడు తాలింపు పొడి, జీలకర్ర పొడి, వామ పొడి, ఇంకా కావాల్సినంత కూడా వేసుకోవచ్చు. అన్ని కూరల్లో వామ పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా, మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఉప్పు ఇప్పుడే వేసి ఇవన్నీ రుబ్బుకోవాలి. కొంచెం ఆకుకూర ఉంది కదా అడకన అడుగు భాగంలో కొంచెం నీళ్ళు వచ్చి రుబ్బితే ఇంకా బాగా వస్తుంది. జీలకర్ర పొడి, వామ పొడి, మిరియాల పొడి సంబంధించిన అన్ని పళ్ళు ఇప్పుడు లాస్ట్కి వేసుకున్నా సరిపోతుంది. ఈ వేడికే ఉడికిపోతుంది. ఇప్పుడు చెప్పండి. మిరియాల పొడి, జీలకర్ర పొడి, వామ పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, అన్ని పొళ్ళు వేసుకున్నాక బాగా ఆకుకూర కూడా ఉంది కాబట్టి కొంత రుబ్బుకోవాలి. 5 విజిల్లు పెట్టినాము, గాలి తీసినాము, తీసి రుబ్బుకుంటున్నాము.
ఇంక ఇందులో తాలింపు వేసుకుంటే సరిపోతుంది, సింపుల్. ఇందులో నువ్వుల పొడి కానీ, వేరుశనగ పొడి కానీ పొడి, అలాగే పచ్చి కొబ్బరి ఆల్రెడీ వేసినాము, వెండు కొబ్బరి పొడి కానీ రకరకాల పొడులు వేసుకోవచ్చు. ఎన్ని రకాల వేసుకుంటే అన్ని రకాల రుచి వస్తుంది. ఇవన్నీ వేసే వరకు గుమ్మగుమ్మలు సువాసనలు వెదజల్లి ఔషధంలాగా అవుతుంది. సువాసనలు వెదజల్లి ఔషధంలాగా అవుతుంది. చింత చిగురు కూడా వేసినాం కాబట్టి అద్భుతమైన టేస్ట్ వస్తుంటుంది. రకరకాల ఆకుకూరలు, కూరగాయలు ఒకే దగ్గర మిక్సింగ్ చేసినాము. అన్నీ కూడా మంచి హై ప్రోటీన్, అన్ని రకాల విటమిన్స్ మనకు అందుతాయి. ఇంటి తాలింపు చక్కగా ఇందులో చేసినాం కదా, తాలింపును ఒకసారి మీరు గమనించండి. చక్కగా తాలింపులో కలిపేసుకోవాలి. ఇప్పుడు చక్కగా గుమగుమలాడే దివ్య ఔషధాలతో కూడిన అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ఒకే దగ్గర వేసి చేసినాము. గుమగుమలాడే కూర తయారైపోయింది. చక్కగా ఇది హై ప్రోటీన్, అన్ని రకాల విటమిన్స్ అంది, ఏ విటమిన్ లోపం లేకుండా ఉంటుంది. ఇందులో అన్ని రకాల అల్లము, జీలకర్ర, వాము ఇవన్నీ వేసినాం కాబట్టి గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఇవ్వదు. విపరీతంగా జీర్ణశక్తి పెరుగుతుంది ఇందులో. ఎందుకంటే ఆకుకూర, సొరకాయ, అన్ని రకాల ఆకుకూరలు, సొరకాయ వేసినాం కాబట్టి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే చాలా జీలకర్ర వేసినాము, అలాగే మన వాము, అలాగే మనము అల్లము ఇట్లా చాలా వేసినాము, అల్లము ఇట్లా కాబట్టి విపరీతంగా జీర్ణశక్తిని ఇస్తుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఇవ్వదు, హై ప్రోటీన్ అనమాట. మంచి అన్ని రకాల విటమిన్స్ ఇస్తుంది. అద్భుతమైన కూర రెడీ అయిపోయింది. ఇంకా ఇది వడ్డించుకొని తినవచ్చు ఆశ్రమం వాసులు. ఉప్పు కారం సరిపోయిందా అంటే? చాలా బాగుంది. ఉప్పు కారం సరిపోయిందా? అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు రెండు మిక్సింగ్ అనమాట. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. బాగుంది గురుగారు, చాలా బాగుంది. ఉప్పు కారం సరిపోయిందా అయ్యా? ఉప్పు కారం సరిపోయిందా అయ్యా సాయి? అమృతంలా ఉంది గురుదేవా. ఎట్లా ఉంది వెంకటేశ్వర స్వామి? ఓకే స్వామి, అంతేనా? బాగుంది.